మోస్ట్ కలెక్టెడ్ మూవీ, మోస్ట్ లాఫ్డ్ మూవీ, మోస్ట్ ఎంటర్టైనింగ్ డైరెక్టర్ మనతో ఉన్నారు. సో అనిల్ రావిపూడి గారు సార్ నమస్తే. నమస్తే అండి. ఈ సక్సెస్ని అక్నాలెడ్జ్ చేయాలి అనిపించింది మాకు. సో రీజనల్ లాంగ్వేజ్లో హైయెస్ట్ కలెక్టెడ్ మూవీ మాకేమనిపిస్తుంది అంటే హైయెస్ట్ లాఫ్డ్ మూవీ ఇన్ థియేటర్. సంక్రాంతికి వస్తున్నాం, హైయెస్ట్ ఎంటర్టైనర్ మీరు హాఫ్ ద స్క్రీన్. డైరెక్టర్స్లో మోస్ట్ ఎంటర్టైనర్ ఎవరంటే ఫస్ట్ ప్లేస్లోనే ఉంటారు. మీరే చెప్పాలి. ఫస్ట్ ప్లేస్. సో మీ క్యారెక్టరైజేషనే మాకు సినిమాల్లో కూడా కనిపిస్తుంది. మీరు ఎంత బయట ఆఫ్ స్క్రీన్ మీకు పర్సనాలిటీ ఒక ఉంటుంది కదా, అదే మీ సినిమాల మీద రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి వస్తే అసలు మీరు సీన్ ఎలా బిల్డ్ చేస్తారో తెలుసుకుందాం అని. సీన్ అంటే ఎప్పుడైనా కూడా డ్రామా స్టోరీ అంటే ఒకలా ఉంటుంది, యాక్షన్ జోనర్ వెళ్ళినప్పుడు ఒకలా ఉంటుంది. కామెడీకి వచ్చేసరికి అంటే ఇట్స్ లైక్ మల్టిపుల్ యాంగిల్స్ వర్క్ చేయాల్సి ఉంటుంది. సిచ్యువేషన్ కామెడీ, డైలాగ్ కామెడీ, విజువల్ కామెడీ. సో దీన్ని మనం ఎప్పుడు ఏది బ్యాంక్ అవుతున్నాం అనేది స్క్రిప్టింగ్ చేసుకునేటప్పుడు డిసైడ్ అవుతాం. సో మోస్ట్ ఆఫ్ ద టైం నేను సిచ్యువేషన్ కామెడీ ఇంక్లూడింగ్ డైలాగ్ కామెడీ ఈ రెండు ఎక్కువ వెళ్తాను. సో అప్పుడప్పుడు కుదిరితే విజువల్ కామెడీకి ట్రై చేస్తాను. దీంట్లో విజువల్ కామెడీ కూడా ట్రై చేశాను. సో లక్కీగా ఏంటంటే నేను F2, F3 అనేది కొద్దిగా డైలాగ్ కామెడీ ఎక్కువ వెళ్ళాను. డైలాగ్ కామెడీ ఈ సినిమాలో నేను తీసుకున్న కేర్ ఏంటంటే సిచ్యువేషన్ కామెడీ ఎక్కువ వెళ్ళాను. అంటే మీకు విడిగా చెప్పితే ఫన్ రాదు, సిచ్యువేషన్లో నుంచే ఫన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ OTT చూసే కిడ్ వచ్చి ఇంటి మీదకి జనాలు వచ్చి వాళ్ళ నాన్న క్వశ్చన్ చేసినప్పుడు ఆ కిడ్ OTT సినిమాల ఇన్ఫ్లుయెన్స్ తోటి తిట్టడం. మీరు విడిగా చూస్తే ఇదేంటి తిడుతున్నాడు అనిపిస్తుంది, కానీ సినిమాలో ఫ్లోలో చూస్తే ఆ సిచ్యువేషన్కి మనం కనెక్ట్ ఎక్కువ ఎంజాయ్ చేస్తాం. ఏదైనా సక్సెస్ఫుల్ సినిమా రిలీజ్ అయినప్పుడు థియేటర్ కట్స్ పడుతుంటాయి, థియేటర్లో ఫ్యాన్స్ రికార్డ్ చేసి. సంక్రాంతికి వస్తున్నలో మోస్ట్ వ్యూడ్ సీన్ అదే బయట బుల్రాజ్ ఎపిసోడ్. పేపర్ మీద ఏం పెట్టారు, ఆన్ సెట్ ఎంత ఇంప్రవైజ్ అయింది అంటే పేపర్ మీద ఏదైతే అనుకున్నామో దాన్ని ఆన్ సెట్ ఎగ్జిక్యూట్ చేసాం. OTT నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయితే పిల్లలు ఎలా బిహేవ్ చేయొచ్చు అనే ఒక వైల్డ్ థాట్ అది. సో ఆడియన్స్ కూడా దాన్ని బాగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ పిల్లోడితో అంటే కొత్త ఫస్ట్ టైం డెబ్యూ ఈ సినిమాతో వాడికి ఒక చిన్న కెమెరా ఫియర్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, వాటిన్నింటినీ మేము చెప్పుకుంటూ. అండ్ వాడితో ఏం చేసామంటే చిన్న ఒక మాడ్యులేషన్ గేమ్ ఆడాం. మీరు అబ్జర్వ్ చేస్తే డైలాగ్ ఇలా స్టార్ట్ చేసి ఇలా లేపుతాడు, ఫస్ట్ స్లోగా స్టార్ట్ చేసి టచ్ అండ్ పీక్ చేస్తాడు. అంటే ఆ డైలాగ్ మధ్య విరుపు కూడా అదిరిపోయింది సార్. డైలాగ్తో ఏమన్నా దగ్గర కూడా విరుపు ఉంటుంది. అవును. సో అదే వర్కౌట్ చేసింది. అది అనుకున్న టైమింగ్ ఆడితో దగ్గరుండి చేయించుకున్నాం. బాబు కూడా చాలా బాగా చేశాడు. మీ ఫైనెస్ట్ డిస్కవరీ అనిపించవచ్చు అనుకోవచ్చు నా కెరియర్లో. నేను ఫైండ్ చేసిన ఒక టాలెంట్. ఎలా రేవంత్ ఇతను అంటే పిల్లలనే ఆప్షన్స్ ఉంటాయి కదా. మేము కరెక్ట్గా సీను వైట్ల గారు మాస్టర్ భరత్ని ఎలా తీసుకొచ్చారో, మాస్టర్ భరత్ని ఎలా అప్పుడు ఇండస్ట్రీకి ఒక చిన్న వెంకీ సినిమాతో ఎలా పట్టుకొని వచ్చారో అలాంటి పిల్లలను ఒక ఫైండ్ చేద్దామని ఫస్ట్ నుంచి టీంతో నేను చెప్పేవాడిని. అలాంటి వాళ్ళని ఎత్తకండి, అలాంటి వాళ్ళు ఎత్తుకున్నప్పుడు అప్పుడు మనోడు ఎక్కడో భీమవరంలో ఎక్కడో క్యాంపెయినింగ్లో దొరికాడు. యూట్యూబ్లో వీడియోలు చూసి నాకు చూపించడం. మన సాయి ఉన్నాడు, నా ఫ్రెండ్ సాయి, తను చెప్తే తను ఫాలోఅప్ చేసి మొత్తాన్ని పిలిపించాక అతనితో 2 రోజులు చూస్తే చెప్పింది వింటున్నాడు. సో అంత ఎక్స్ట్రాడినరీగా అప్పుడు చేయకపోయినా చెప్పింది అర్థం చేసుకున్నాడు. చాలు మనం చేయించుకుందాంలే అనుకున్నాం. సో ఆన్ స్పాట్కి వెళ్ళేసాక అసలు వాడికి ఒక తెలియని కాన్ఫిడెన్స్ ఉంది. కుర్రోడే షార్ప్. సో వాడు ఏది చేయడానికైనా బెరుకుండదు, చేసేస్తాడు. సో అది ఇన్బిల్ట్ ఆ పిల్లోడికి ఉండటం వల్ల మనం చెప్పింది ఈజీ అయిపోయింది, అర్థం చేసుకుని ఈజీగా డెలివర్ చేశాడు. స్టార్ కిడ్ అయిపోయాడు బాగా. వాడు బయటకు వెళ్తే ఇప్పుడు ఫాలోయింగ్. నిన్నెవరో మన రాంబాబు గారు వీడియో పెట్టారు పొద్దున్నే, మన TV5 మన రాంబాబు గారు వీడియో పెట్టి ఎవరో వాళ్ళ రిలేటివ్స్ పాప నాకు బుల్రాజుని తీసుకురండి, నేను బుల్రాజుని చూడాలని పిల్ల ఏడుస్తుందంట. సినిమాలో బిట్లు చూపిస్తేనే భోజనం చేస్తుందంట. ఏంటి సార్ మీ సినిమా ఎఫెక్ట్ అని చెప్పి వాట్సాప్లో పెట్టారు నాకు.